వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు వారాహి యాత్ర చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ సనాతన ధర్మాన్ని రక్షించేందుకు మరో సంకల్పం తీసుకున్నారు. ఇవాళ తిరుపతిలో వారాహి సభ జరగనుంది. ఈ సభ వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తిరుపతిలో వారాహి సభను సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు అంకితం చేయనున్నట్లు పవన్ తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని కోరుకునే లక్షలాది మంది స్వరాలను ప్రతిధ్వనించడమే లక్ష్యంగా వారాహి సభను నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 14 నెలల క్రితం వారాహి యాత్ర మొదలుపెట్టినప్పటికీ దానిని కేవలం ఉద్యమంగా ప్రారంభించలేదని, సమస్యలకు పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ప్రారంభించినట్లు తెలిపారు. వైసీపీ నిరంకుశ పాలనలో ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ వారాహి ముందుకు కదిలిందన్నారు. న్యాయం కోసం పోరాడాలనే ధైర్యాన్ని, సంకల్పాన్ని వారాహి యాత్ర ప్రజల్లో కల్పించిందన్నారు పవన్. వారాహి కేవలం యాత్ర మాత్రమే కాదని, మన రాష్ట్రాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలనే నిబద్ధతకు సూచిస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు. కళ్యాణ్ ఈ రోజు వారాహి సభ తిరుపతిలో నిర్వహించున్నారు. ఇందుకు సంబంధించి కూడా వారాహి డిక్లరేషన్ అనేది ప్రకటించబోతున్నారు. ఎందుకంటే గత 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అంశాలలో ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరింది, ఉద్యోగులకి ఎలాగా ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంది, గత ప్రభుత్వం ఎలాగా వేధింపులకు గురి చేసిందన్న అంశాలను ప్రజలకు వివరించడంతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావడానికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఆయన వ్యతిరేకించిన నేపథ్యంలోనే తన చిన్న కుమార్తెతో పాటు ఆయన కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టి ఆదర్శంగా నిలిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి పవిత్రత, దానికి సంబంధించి అన్ని మతస్థులు ఎలా వ్యవహరించాలన్న దాని మీద కూడా పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన వారాహి సభలో చేయబోయే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని మతస్థులు ఎవరైనా సరే తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తే అక్కడ ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోయినప్పటికీ కూడా కేవలం హిందూ సంప్రదాయం ప్రకారం హిందూ దేవుళ్ళ మీద నమ్మకం ఉందని చెప్పిన ఒక డిక్లరేషన్ రాయడానికి కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం, తమకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి స్వామివారిని దర్శించుకుంటామని చెప్పడానికి గత ముఖ్యమంత్రి ఎందుకు వెనుకంజ వేశారన్న అంశాన్ని కూడా ఈ రోజు బహిర్గతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ హరిబాబు.